మంచి ప్రభుత్వం అనే మాటకు నిదర్శనంగా ఈరోజు ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన. కేవలం ఎన్నికలప్పుడే ప్రజల వద్దకు వెళ్ళేటువంటి పరిస్థితులుంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికలప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళడం కాదు, బాధ్యతగా ప్రతి ఒక్కరి సమస్యలను కనుక్కొని ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్క సమస్యకు కూడా పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇంటింటికి కూటమి ప్రభుత్వం పేరుతో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద అవగాహన చేసుకొని ప్రజల స్పందనను తెలుసుకున్న తర్వాత వాటిని పరిష్కరించేటువంటి దిశగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన ప్రజల్లో కనిపిస్తా ఉంది. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే 100% ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కానీ కొన్ని చోట్ల తల్లికి వందనం కొన్ని ఇబ్బందులు ఉన్న కరెంటు బిల్లు ఎక్కువ రావడంతో తల్లికి వందనం దొరకట్లేదని, అలాగే పెన్షన్లకి కొంతమంది పెద్దవాళ్ళు కష్టపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క సమస్యను కూడా అవకాశం ఉన్నంత వరకు తొందరలోనే పూర్తి స్థాయిలో పూర్తి చేస్తాం. ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు మనందరం కూడా చూస్తా ఉన్నాం. గతంలో ఏదైతే ఈ 1వ డివిజన్కి సంబంధించినటువంటి రజకుల కాలనీ చిన్న చినుకు పడితే ఒక లోతట్టు ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా నీట మునిగేటువంటి పరిస్థితులు. ఈరోజు సిమెంట్ రోడ్లతో పాటు డ్రైన్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 80 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క రహదారిని కూడా సిమెంట్ రోడ్లు వేపించి జనాలకు ఇబ్బంది కాకున్నటువంటి పరిస్థితులతో పాటు ముఖ్యంగా ఈరోజు క్షేత్రస్థాయిలో తెలుగుదేశం కూటమి నాయకులందరినీ కూడా, ఒక పక్క జనసేన నాయకులు, ఒక పక్కన భారతీయ జనతా పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ సైనికులందరూ కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి ప్రజలను కలిసి వారి సమస్యలను కనుక్కోవడం, వారికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందుతా ఉన్నాయా, సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయనేటువంటి విషయాన్ని అడగడం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రతి ఒక్క గడపను తాగుతాం, ప్రతి ఒక్క మనిషిని కలుస్తాం, వారి సమస్యలను తెలుసుకుంటాం. ప్రభుత్వ ఆలోచనని ప్రతి ఒక్కరికి కూడా అందించేటువంటి కార్యక్రమంతో ముందుకు సాగుతాం. 3 పార్కులు ఉన్నాయి. 3 పార్కులు కూడా బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతా ఉన్నాయి. దాంతో పాటు స్విమ్మింగ్ పూల్, గుంటూరు ఈస్ట్ కి సంబంధించి ఒక స్విమ్మింగ్ పూల్ గాంధీ పార్క్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్థలంలో కట్టే ప్రతిపాదనలు సిద్ధం చేశాం. అలాగే మానస సరోవరం కానీ, నందివెలుగు బ్రిడ్జ్ కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. గత ప్రభుత్వంలో ఒక తట్ట మట్టి కూడా వేసుకునేటువంటి పరిస్థితులు లేకపోతే ఈరోజు 30-50 వేల మంది నివసించేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి నందివెలుగు ఓవర్ బ్రిడ్జ్ వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే తిరిగి ప్రారంభించి 18 కోట్ల రూపాయలతో ఆ బ్రిడ్జ్ ని నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతా ఉంది.